నమస్కారం అండి. తులారాశి వారు ఈ జూన్ నెలాఖరుగా అంటే 28, 29, 30 తేదీలు మీ జీవిత ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టమండి. మీరు ఇప్పటి వరకు పడ్డ శ్రమ, చూపిన సహనం, లోపల అనుభవించిన ఆ నిశ్శబ్ద వేదనలకు ముగింపు పలికే సమయం కూడా ఆసన్నమైంది. ఈ 3 రోజులు కూడా కేవలం క్యాలెండర్లోని తేదీలు కావు, ఇవి మీ విధిని మార్చే మైలురాళ్ళు. మీరు ఎన్నోసార్లు నాకు కూడా ప్రశాంతత దక్కుతుందా అని దైవాన్ని వేడుకున్నారండి. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి. మీ లగ్నాధిపతి శుక్రుడు మరియు గురువు భగవానుడు సంచారం మీ వృత్తి జీవితాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ ముగింపు రోజుల్లో మీరు ఏ విధంగా స్పందించాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మీకు వివరిస్తానండి. రాశి చక్రంలో అత్యంత ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన రాశి తులారాశి. మిగిలిన 11 రాశుల ప్రాణం ఉన్న జీవులు చిహ్నంగా ఉంటే తులారాశికి మాత్రమే ఒక నిర్జీవమైన వస్తువు అంటే త్రాసు గుర్తుగా ఉండటం వెనుక పరమార్థం ఉందండి. త్రాసు అనగానే మనకు న్యాయం, ధర్మం మరియు సమతుల్యత గుర్తుకు వస్తాయి. ఈ రాశి జాతకుల మౌలిక స్వభావం కూడా సరిగ్గా ఇదేనండి. వీరికి అన్యాయం జరగడం కళ్ళ ముందు కనిపిస్తే అస్సలు భరించలేరు. ఎవరైనా గొడవ పడుతూ ఉంటే మధ్యలో దూరి ఇద్దరికీ సర్ది చెప్పి ప్రశాంతతను నెలకొల్పే వరకు వీరికి నిద్ర పట్టదు. ఎప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండటం, సంబంధాలను కాపాడుకోవడం వీరి నైజం. వీరి ఇల్లు కూడా ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా ఎంతో హుందాగా, నీట్గా ఉండాలని కోరుకుంటారు. వీరు గొడవలకు, అరవడానికి, అసభ్య ప్రవర్తనకు చాలా దూరంగా ఉంటారు. ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో అందంగా జరగాలని ఆశిస్తూ ఉంటారు. ఈ జన్మలో తులారాశిలో జన్మించిన వారు ఏ చిన్న అలజడిని కూడా తట్టుకోలేరండి. నిరంతరం ప్రశాంతత కోసం ఆరాటపడుతూ ఉంటారు. అయితే జ్యోతిష్య పరంగా వీరిలో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. తులారాశిలో సూర్యుడు ఉంటాడు. దీనివల్ల వీరిలో అహంకారం అతి తక్కువగా ఉంటుంది. ఇది ఒక విధంగా మంచిదే అయినా మరోవైపు వీరిని ఇబ్బంది పెడుతుంది. అవతలి వారు ఏమనుకుంటారో, మన నిర్ణయం వల్ల వారు బాధపడతారేమో అని భయపడి తమకు ఇష్టం లేకపోయినా ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీన్నే మనం పీపుల్ ప్లీజింగ్ అంటాము. ఈ ప్రయత్నంలో తమను తాము కోల్పోయి లోపల వీరు తీవ్రమైన సంఘర్షణకు లోనవుతూ ఉంటారు. తులారాశిలో శని భగవానుడు ఉంటాడు. అంటే వీరు పడే శ్రమకు, చేసే న్యాయానికి శనిదేవుడు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తాడు. అయితే వీరిలో ఉన్న అతిపెద్ద లోపం నిర్ణయం తీసుకోవడం. అటు వెళ్తే వీరు ఫీల్ అవుతారేమో, ఇటు వెళ్తే వారు ఫీల్ అవుతారేమో అని తలుచుకుంటూ చిన్న విషయానికి కూడా గంటల తరబడి ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి లాభాన్ని బేరూజు చేసుకోవడం వీరి అలవాటండి. ఇక ప్రేమ విషయాల్లో వీరికి ఒక మ్యాజిక్ లాంటి పాత్ర పోషిస్తుంది. ఒంటరిగా ఉండడం వీరికి చేత కాదు. వీరి ప్రేమలో పడితే అది ఒక రొమాంటిక్ కావ్యంలాగా ఉంటుంది. వీరి వివాహ స్థానానికి అధిపతి కుజుడు. అంటే ఎప్పుడూ ప్రశాంతత కోరుకునే తులారాశి వారి జీవితంలో ఆవేశంగా, వేగంగా నిర్ణయాలు తీసుకునే భాగస్వామిని దైవం ప్రవేశపెడతాడు. తులారాశి వారి తలబాటుని సరిదిద్దడానికి ఈ భాగస్వామి ధైర్యాన్ని ఇస్తారు. అలాగే వారి కోపాన్ని తులారాశి వారు తమ ప్రేమతో శాంతింపజేస్తారు. శుక్రుడి కళ మరియు కుజుడి ధైర్యం కలిసినప్పుడు ఆ వివాహ బంధం ఎంతో బ్యాలెన్స్డ్గా మారుతుంది. తులారాశి వారికి అసలు కోపమే రాదు. ఎవరైనా వీరిని బాధ పెట్టినా ఒక చిరునవ్వుతో ఆ విషయాన్ని వదిలేసి ముందుకు సాగిపోతూ ఉంటారు. మీరు ఒక తులారాశి వారిని ప్రేమిస్తూ ఉంటే వారిని నిర్ణయాలు తీసుకోమని ప్రెజర్ చేయకండి. నీకు ఏది నచ్చితే అదే చేద్దాం అని వారిపై భారాన్ని వదలండి. అప్పుడు వారు ఒక అందమైన నీడలాగా మీ వెంటే ఉంటారు. వారికి కావాల్సింది గొడవలు లేని ఒక ప్రశాంతమైన ప్రపంచం మాత్రమే. వీరిని సరైన అర్థంతో స్వీకరిస్తే మీ జీవితం ఎంతో కళాత్మకంగా మారుతుందండి. జూన్ 28వ తేదీన మీ కార్యాలయంలో మీ మాటే శిరోధార్యం కాబోతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసిన వారు మీ పనితీరును చూసి నివ్వెరపోయేలాగా మీ ఎదుగుదల ఉండబోతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఒక స్పష్టత, ఒక పట్టుదల కనిపిస్తుంది. కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలండి. విజయం వస్తున్నప్పుడు వచ్చే అహంకారం కంటే దానిని నిలబెట్టుకునే వినయం మీకు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది. 29వ తేదీన బుధుడు ఉంటున్న తరుణంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో కుటుంబ సభ్యుల సూచనలను 1కి 2 సార్లు ఆలోచించండి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. మీ మానసిక ప్రశాంతతకు కీలకం అన్నమాట. జూన్ 30 నాటికి మీ జీవితంలో ఒక సరికొత్త ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందన్నమాట. గురువు ఇప్పుడు మీకు పూర్తి స్థాయిలో లాభాలను అందించే దిశలో పనిచేస్తున్నాడండి. ఈ నెల చివరి రోజుల్లో మీరు చేసే ఖర్చులు భవిష్యత్తులో మీ కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అయితే జూన్ ద్వితీయార్థంలో కుజుని ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండటం మంచిది. కీళ్ల నొప్పులు లేదంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. మీ భాగస్వామితో లేదా సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడతాయండి. కానీ అక్కడ ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరం. ఎందుకంటే మీ సంతోషం మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. జీవితం అంటేనే ఒడిదుడుకుల సముద్రం. కానీ మీరు
ఆ నావకు కెప్టెన్గా మారి గమ్యం వైపు సాగాలి. ఇప్పటి వరకు మీరు పడ్డ బాధలు, మీరు ఎదుర్కొన్న విమర్శలు అన్నీ మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి. జూన్ 28, 29, 30 తేదీలు జరిగే ప్రతి సంఘటన మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఎవరైతే మిమ్మల్ని నమ్మి ముందుకు నడుస్తారో వారే మీ నిజమైన ఆస్తి. మీ వెనుక ఉన్న రాజకీయాల గురించి, మీ గురించి చాటుగా మాట్లాడే వారి గురించి పట్టించుకోవడం మానేసేయండి. మీరు మీ ధర్మాన్ని నిర్వర్తిస్తే ఫలితాన్ని ఇచ్చే బాధ్యత ఆ మహాదేవుడిదేనండి. ఈ 3 రోజుల్లో మీరు మీ అంతరాత్మను నమ్మి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు ఈ 3 రోజుల్లో ఎంత పవిత్రంగా ఉంటే అంతటి గొప్ప ఫలితాలు జూలై నెలలో మీకు లభిస్తాయి. గతంలో జరిగిన తప్పుల గురించి బాధపడటం ఆపేసి రాబోయే విజయాల కోసం సిద్ధం కండి. ఓర్పు అనేది బలహీనత కాదండి, అది మీ ఆయుధమని గుర్తించండి. అయితే తులారాశి వారు శని మరియు శుక్రుల గ్రహాల సమ్మేళనం మీ జీవితంలో ఒక కఠినమైన సమయాన్ని సృష్టిస్తుంది. అంటే ఈ జూన్ నెలాఖరుగా 28, 29, 30 తేదీలు కొన్ని రోజులు మాత్రమే కాదు, ఇవి మీ అంతరాత్మను శుద్ధి చేసుకునే అద్భుతమైన అవకాశం. మీరు పడుతున్న మానసిక ఒత్తిడి, నా కష్టానికి ఫలితం దక్కుతుందా అన్న ఆందోళన, ఇవన్నీ కేవలం మీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలే. బయటకు మీరు ఎంత స్థితప్రజ్ఞుడిగా కనిపించినా లోపల తిరుగుతున్న ఆ ప్రశ్నలు మీలోని గొప్ప మార్పుకు సంకేతాలు. శని మీకు సహనాన్ని నేర్పిస్తూ ఉంటే శుక్రుడు మీ ఆత్మ విలువను మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ 2 గ్రహాల కలయిక మిమ్మల్ని ఒక స్థిరత్వం వైపు తీసుకెళ్ళడానికి ముందు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో పరీక్షిస్తుంది. ఈ పరీక్షలో విజయం సాధిస్తే రాబోయే రోజుల్లో మీరు చూడబోయే మార్పులు మీ ఊహకందని స్థాయిలో ఉంటాయి. ఈ 3 రోజులు మీకు ఒంటరిగా ఉండాలని అనిపించడం, ఎవరితోనూ మాట్లాడకూడదనిపించడం సహజం. చాలామంది దీనిని బలహీనతగా పొరబడతారు. కానీ నిజానికి ఇది మీ జీవితంలో అత్యంత అవసరమైన దశ. ఇన్నాళ్ళు మీరు అందరి కోసం త్యాగం చేశారు, ఇతరుల కోసం మీ ఆనందాన్ని పణంగా పెట్టారు. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. బయట ప్రపంచపు శబ్దాలు తగినప్పుడు మాత్రమే మీ అంతరాత్మ చెప్పే అసలైన సత్యాన్ని మీరు వినగలుగుతారు. మీరు తీసుకునే ఈ మౌన నిర్ణయాలే రాబోయే కాలంలో మీ కెరియర్కు, మీ వ్యక్తిగత జీవితానికి బలమైన పునాదులు వేస్తాయి. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధపడకండి. మీ గురించి మీరు అర్థం చేసుకున్న క్షణమే మీ విజయానికి నాంది పలుకుతుంది. గత జ్ఞాపకాలు, పాత మనుషులు, లేదంటే మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఈ రోజుల్లో మళ్ళీ గుర్తుకు రావచ్చు. మీరు గతంలో చేసిన మంచితనానికి, మీరు చూపిన ఓర్పుకు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. ఒకవేళ గతంలో మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసి ఉంటే దానిని సరిదిద్దుకునే గొప్ప అవకాశం కూడా ఇదేనండి. ఆ జ్ఞాపకాలను చూసి బాధపడకండి, వాటిని ఒక పాఠంలాగా భావించి అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఏది జరిగినా అది మీ కర్మశుద్ధి కోసమే అని నమ్మండి. మీరు గతాన్ని ఎంత హుందాగా ఎదుర్కొంటే అంతటి ఉజ్వలమైన భవిష్యత్తు మీకు సిద్ధంగా ఉంటుంది. జీవితం అంటే కేవలం రేపటి గురించి ఆలోచించడం కాదు, గడిచిన కాలం మనకు నేర్పిన పాఠాలను అర్థం చేసుకోవడం. జూన్ నెలాఖరులో మీకు కేవలం తేదీలు మాత్రమే కావు, ఇవి ఒక కర్మ ఫలితపు పరీక్షా రోజులు. ఈ సమయంలో మీ జీవితంలోనికి గతానికి సంబంధించిన వ్యక్తులు మళ్ళీ రావచ్చు, లేదా పాత జ్ఞాపకాలు మళ్ళీ తలుపు తట్టవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక ముఖ్యమైన రహస్యాన్ని. ఒక వ్యక్తి మీ జీవితంలో ఉన్నారు అంటే వారు మీకు నిజంగా అండగా నిలుస్తున్నారా, లేక కేవలం తన అవసరాల కోసం మాత్రమే మీ మంచితనాన్ని వాడుకుంటున్నారా అన్న సందేహం ఎన్నాళ్ళుగానో మిమ్మల్ని వేధిస్తుంది కదండి. ఈ 3 రోజుల్లో ఆ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. కొన్ని మాటలు, కొన్ని సంఘటనలు, ఆ వ్యక్తుల అసలు ముఖాలు మీ కళ్ళ ముందే ఆవిష్కృతం అవుతాయి. మీరు ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తులు ఆశ్చర్యపరిచే విధంగా ప్రవర్తించవచ్చు. వారు చేసే చిన్న పొరపాటు లేదా వారు మాట్లాడే మాట మీకు ఒక నిజాన్ని చూపిస్తుంది. అదే సమయంలో మీరు అసలు ఊహించని వ్యక్తి మీకు నిజమైన అండగా నిలవడం చూసి మీరు ఆశ్చర్యపోతారండి. అందుకే బంధాల విషయంలో ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. కళ్ళు మూసుకొని అందరినీ నమ్మే రోజులు పోయాయండి. ఇప్పుడు పరిస్థితులను గమనించే సమయం వచ్చింది. మీకు హాని చేసే వారిని దూరం పెట్టండి, మీకు మేలు చేసే వారిని దగ్గరకు తీసుకోండి. ఈ విచక్షణే మీ భవిష్యత్తును స్థిరంగా మారుస్తుంది. ఏది జరిగినా అది మీ కర్మశుద్ధి కోసమే నమ్మండి. గతంలో మీరు చేసిన మంచితనం, మీరు చూపిన ఓర్పు వృధా పోవండి. మీరు చేసిన కృషిని ఎవరు గుర్తించలేదని బాధపడ్డారా? ఇప్పుడు కాలమే మీ పనితనాన్ని ప్రపంచానికి చాటి చెప్పబోతుంది. మీరు గతంలో చేసిన సేవలకు, ఆదుకున్న వారికి ప్రతిఫలం అందే సమయం ఆసన్నమైంది. పాత గాయాలు మీకు నొప్పిని ఇవ్వడానికి రాలేదండి, అవి మీరు ఎంత బలవంతులో మీకు గుర్తు చేయడానికి వచ్చాయి. ఒకవేళ గతంలో మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసి ఉంటే దానిని సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం కూడా ఈ రోజుల్లోనే మీకు దక్కుతుంది. ఆ బాధను తలుచుకొని కుంగిపోకుండా దాన్ని ఒక పాఠంలాగా భావించి ముందుకు సాగండి. ఈ 3 రోజుల్లో మీరు ఎంత హుందాగా, ఎంత పరిణతితో, ఎంత మెచ్యూరిటీతో పరిస్థితులను ఎదుర్కొంటే మీ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, జీవితంలో ఎవరైనా దూరం అవుతున్నారు అంటే అది మీ నష్టమని కాదు, అది మీ రక్షణ కోసమే అని అర్థం చేసుకోండి. ఆ భగవంతుడు మీ జీవితం నుంచి కొందరిని పక్కకు తొలగిస్తున్నాడు అంటే అక్కడ మరికొంతమంది మంచి వారిని, మంచి అవకాశాలను తీసుకురాబోతున్నాడని నమ్మండి. భయం వద్దు, ఆందోళన వద్దు. మీ అంతరాత్మ చెప్పే మాటను
మాత్రమే వినండి. పరిస్థితులు నిశ్శబ్దంగా గమనించండి. కర్మ ఫలితం మీకు తప్పక న్యాయం చేస్తుంది. మీ గెలుపుకి, మీ ఎదుగుదలకు విశ్వం సహకరిస్తుందండి. ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో కూడా మీరు చేస్తున్న కష్టం నిశ్శబ్దంగా గమనించబడుతుంది. ఈ 3 రోజుల్లో పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు, కానీ మీ వృత్తిలో ఒక కీలకమైన ప్రక్రియ నిశ్శబ్దంగా మొదలైంది. మీ కష్టానికి, మీ క్రమశిక్షణకు తగిన గుర్తింపు లభించే సమయం దగ్గరలోనే ఉందండి. పైకి కనిపించని ఈ మార్పు మీ కెరియర్ను ఒక ఉన్నత శిఖరం వైపు తీసుకెళ్తుంది. మీరు చేయాల్సిందల్లా తొందరపడకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం మాత్రమే. శనిదేవుని క్రమశిక్షణ, శుక్రుని సౌందర్యం మీ జీవితానికి తోడయ్యాయి. ఈ కఠినమైన సమయాన్ని దాటితే మీ విజయ గర్జనను ప్రపంచం చూస్తుంది. అయితే చివరగా ఒక చిన్న మాట అండి, మీరు ఒంటరి వారి కాదు. ఈ ప్రపంచంలో మీరు తోడుగా ఉన్నారు. మీకు ఆ దైవం తోడుగా ఉన్నది. ఈ 3 రోజులు మీరు మీ అంతరాత్మతో మాట్లాడండి, ధ్యానం చేయండి, మౌనంగా ఉండి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి. మీరు ఎంచుకున్న ఈ నిశ్శబ్ద మార్గం మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. మీ విలువ ఎంతో మీకు తెలుస్తుంది. ఇక ప్రపంచానికి తెలియాల్సిన సమయం కూడా వచ్చింది. భయం వద్దండి, ఆందోళన అసలుకే వద్దు. మీ గెలుపుకి విశ్వం సహకరిస్తుంది. మీ జీవితంలో నిశ్శబ్దం నుండి గొప్ప గర్జన బయటకు రావాలని తులారాశి వారికి ఈ జూన్ నెలాఖరులో ఒక అద్భుతమైన మలుపు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామండి. ఈ జూన్ నెలాఖరుకు చేరుకున్నాం. జూన్ 28, 29, 30 తేదీలు మీ జీవితంలో ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలకపోతున్నాయి. మీరు ఎన్నాళ్ళు సర్దుకుంటూ మౌనంగా భరించిన కష్టాలన్నీ ఇప్పుడు మీ వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్నాయండి. ఒక చిన్న అవకాశం, ఒక కొత్త ఆలోచన, లేదంటే మీ కెరియర్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, ఇవి రేపు మీ జీవితంలో పెద్ద మార్పుకు దారి తీయబోతున్నాయి. ఇప్పుడు మీ వృత్తి స్థానంలో గురువు, లగ్నాధిపతి శుక్రుని కలయిక ఒక రాజయోగాన్ని సృష్టిస్తుంది. కానీ ఈ రాజయోగం మీకు ఒక్కొక్కరికి రాదండి. అది మీ సహనాన్ని, మీ పరిణతిని పరీక్షించిన తర్వాతే వస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి. ఎందుకంటే మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో మీరు పొందే గౌరవానికి పునాది కాబోతుంది. ఆర్థికంగా మీకు పెరుగుతున్న ఆందోళనను గమనిస్తున్నాను. సంపాదన బాగున్నా ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కాక మీరు భద్రపడుతూ ఉన్నారు. కానీ గుర్తుంచుకోండి, మీలో భద్రతా భావం పెరుగుతుంది. గతంలో మీరు చేసిన ఆర్థిక పొరపాట్లు కానీ ఇప్పుడు మీకు పాఠాలుగా మారుతున్నాయండి. ఈ జూన్ చివరి 3 రోజులు కూడా అప్పులు చేయడం, ఆవేశంగా పెట్టుబడులు పెట్టడం వంటివి పనులు అసలు చేయకండి. మీ డబ్బును ఎలా నిర్వహిస్తున్నారో ఒక్కసారి సమీక్షించుకోండి. ప్రణాళికాబద్ధంగా ఉంటే జూలై నుంచి మీ ఆర్థిక పరిస్థితి స్థిరత్వం వైపు మళ్ళుతుంది. భయం అనేది కేవలం ఒక భ్రమ మాత్రమేనండి. క్రమశిక్షణే మీ అసలైన అదృష్టం అని ఈ రోజుల్లో మీరు గ్రహిస్తారు. ప్రేమ జీవితంలో మరియు కుటుంబ బంధాల్లో ఈ 3 రోజులు కూడా ఒక కఠినమైన పరీక్షా సమయం. ప్రేమలో ఉన్నవారు ఇది నిజమైన బంధమా లేక అలవాట అన్న సందిగ్ధంలో పడవచ్చు. నిజాయితీగా మాట్లాడేవారు బంధాన్ని బలపరుచుకుంటారు, కానీ మౌనంగా ఉండి అపార్థాలను పెంచుకునేవారు దూరాన్ని సృష్టించుకుంటారు. చిన్న విషయాలకు పెద్ద నొప్పి కలగడం, అర్థం కాని దూరం పెరగడం వంటివి జరుగుతూ ఉన్నాయండి. మీరు అందరినీ కూడా సంతోష పెట్టాలని ప్రయత్నించి అలసిపోతూ ఉన్నారు. ఈ జూన్ చివరి రోజులు ప్రతి ఒక్కరిని కూడా సంతోష పెట్టడం మానేయండి. మీ మనసుకు ఏది ప్రశాంతతను ఇస్తుందో అదే మార్గాన్ని ఎంచుకోండి. వివాహం కోసం వేచి చూస్తున్న వారికి ఈ 3 రోజులు ఒక కీలకమైన చర్చ అయితే మొదలవబోతుందండి. తొందరపడి కుటుంబ ఒత్తిడికి లోనగ్గకండి. అంటే మీ మనసు చెప్పే మాటే మీకు మార్గదర్శకం అనమాట. గ్రహాల స్థితిని గమనిస్తే గనక గురువు మీకు గొప్ప కీర్తిని, వృత్తిలో అత్యున్నత స్థాయిలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మీ లగ్నాధిపతి శుక్రుడు మీకు ఆకర్షణను, ధన లాభాన్ని ప్రసాదిస్తున్నాడండి. కానీ కుజుడు మీకు వాదోపవాదాలను, చిన్నపాటి ఆరోగ్య సమస్యలను తీసుకురావచ్చు. కుజ ప్రభావం వల్ల వాదనలకు దూరంగా ఉండటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే శనిదేవుడు మీకు శత్రువులపై విజయాన్ని ఇస్తున్నాడు, కానీ అది నిరంతర శ్రమ ద్వారానే సాధ్యమవుతుంది. ఈ జూన్ 28, 29, 30 తేదీలు మీరు శ్రమిస్తే ఆ శనిదేవుడే మీకు స్థిరమైన పురోగతిని ప్రసాదిస్తాడు. మీ కష్టం నిశ్శబ్దంగా గమనించబడుతుంది. దానికి దక్కాల్సిన ఫలితం దక్కడం తథ్యమండి. చివరగా మీరు ఒంటరిగా ఉండాలని కోరుకోవడం బలహీనత కాదు, అది మీ ఆత్మశుద్ధికి మార్గం. ఈ 3 రోజుల్లో బయట శబ్దాన్ని తగ్గించి లోపల ఉన్న నిజమైన స్వరాన్ని వినండి. మీ కర్మలు తలుపు తడుతున్నప్పుడు వాటిని చూసి భయపడకండి. అవగాహనతో సరిదిద్దుకోండి. మీరు ఎవరిని కూడా నిందించకండి, ఎవరిపైన కోపంచుకోకండి. కేవలం మీ కర్తవ్యం వైపు ప్రయాణించండి. ఈ జూన్ ముగింపు జూలై నెలలో రాబోయే గొప్ప విజయాలకు నాంది పలకబోతుంది. మీరు ఒక శిల్పిలాగా మిమ్మల్ని మీరు మలుచుకుంటూ ఉన్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక మీ వ్యక్తిత్వం ప్రపంచానికి ఒక అద్భుతం లాగా కనిపిస్తుంది. నమ్మకంతో ముందుకు సాగండి. దైవం మీకు తోడుగా ఉంటాడండి. అయితే జూన్ 28, 29, 30 తేదీలు మీ జీవిత ప్రయాణంలో ఒక సంధి కాలవండి. మీరు పడుతున్న మానసిక అలజడి, నిద్రలేమి మరియు ఆందోళనలను నేను గమనిస్తూ ఉన్నాను. ఇవి కేవలం నొప్పులు మాత్రమే కాదు, మీ శరీరం, మనసు మీకు పంపుతున్న హెచ్చరికలు. విశ్రాంతి తీసుకోవడం ఇప్పుడు మీ మొదటి బాధ్యత. ఈ 3 రోజుల్లో అతిగా ఆలోచించడం ఆపేసి మీ దినచర్యను క్రమబద్ధీకరించుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటేనే మీ శరీరం సహకరిస్తుంది. కాబట్టి రాత్రి వేళల్లో అతి ఆలోచనలు
ఆలోచనలకు తానివ్వకుండా ప్రాణాయామం లేదంటే ధ్యానంతో మీ మనసును నిలకడగా ఉంచుకోండి. ఆరోగ్యం పట్ల ఈ రోజుల్లో మీరు చూపించే శ్రద్ధే రాబోయే నెలలో మీ ఆరోగ్య స్థితిని నిర్దేశిస్తుంది. మీ దైవం అంటే మీకు ఒక ఆరోగ్య సంకేతాన్ని పంపబోతున్నాడు. దాన్ని అర్థం చేసుకుని జాగ్రత్త పడండి. మీ జీవితంలో ఎందుకు ఈ ఆలస్యాలు జరుగుతున్నాయో అని ఆలోచిస్తూ ఉంటారు. మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న శక్తులు కానీ బయటకు మంచిగా నటిస్తూ లోపల కుట్రలు పన్నే వారి అసలు రంగు ఈ 3 రోజులు మీకు స్పష్టంగా కనిపించబోతుంది. ఎవరు నిజమైన మిత్రులో ఎవరు అవకాశవాదులు మీకు అర్థమైపోతుంది. ఈ సత్యం తెలిసినప్పుడు మీకు మొదట బాధ కలిగించినా ఆ తర్వాత మీ జీవితం ఎంతో తేలికవుతుంది. అనవసరమైన వ్యక్తులపై విశ్వాసం ఉంచడం ప్రమాదకరం అండి. కాబట్టి నిశ్శబ్దంగా గమనించండి మరియు అనవసరపు విషయాల్లో కూడా స్పందించకండి. శత్రువుల గురించి ఆలోచించడం కంటే మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారానే వారిని మించి మీరు ఎదుగుతారు. మీ మౌనమే మీ అతిపెద్ద బలం. దానిని ఆయుధంగా వాడుకోండి. ఇక ఇటీవల మీ మనసులో పెరుగుతున్న ఆధ్యాత్మిక చింతన, ధ్యానం మరియు ప్రార్థనల వైపు మీ ముఖం ఏమాత్రం యాదృచ్ఛికం కాదండి. ఇది మీ లోపల ఉన్న శూన్యాన్ని పూరించడానికి దైవం వేస్తున్న అడుగులు అనమాట. ఈ 3 రోజులు కూడా మీకు ఏదో ఒక రూపంలో ఒక సంకేతం అనేది అందబోతుంది. అది ఒక మాట కావచ్చు లేదా ఒక సంఘటన కావచ్చు. దానిని నిర్లక్ష్యం చేయకండి. అదే మీ జీవితంలో రాబోయే గొప్ప మార్పుకు నాంది. ఎన్నాళ్ళు ఇతరుల కోసం జీవించిన మీరు ఇప్పుడు మీ ఆత్మకు శాంతినిచ్చే మార్గాన్ని వెతుకుతూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక మలుపు మీకు ఒక గొప్ప స్థిరత్వాన్ని మరియు గౌరవాన్ని తెచ్చిపెడుతుందండి. భగవంతునితో మీరు మమేకమవుతున్నట్లుగా అనిపించే ఈ అద్భుతమైన స్థితిని ఆస్వాదించండి. జూన్ 28, 29, 30 తేదీలు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే కొన్ని సంవత్సరాల మీ జీవిత గమనాన్ని మార్చబోతుంది. అది ఉద్యోగమైన, సంబంధమైన లేదంటే వ్యక్తిగత జీవితమైనా సరే. సందేహాలు వదిలి మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు, కానీ మీ మనసులోని స్పష్టత అన్నింటికంటే గొప్పది. మీరు ప్రస్తుతం భయానికి మరియు నమ్మకానికి మధ్య నిలబడి ఉన్నారు. గత అనుభవాలను, విఫలవాలను పక్కన పెట్టి కొత్త ఆశతో కూడిన నమ్మకాన్ని ఎంచుకోండి. ఈ క్షణంలో తీసుకున్న ధైర్యమైన నిర్ణయం మీ భవిష్యత్తును సురక్షితం చేస్తుందండి. జూన్ చివరి అంకానికి చేరుకున్నాం. అంటే ఈ 3 రోజులు కూడా మీ ఆర్థిక మరియు ఆరోగ్య స్థితులను ఒక మలుపు తిప్పబోతున్నాయి. ఈ 3 రోజులు మీ అదృష్టాన్ని నిర్ణయించి కీలక ఘట్టం అనమాట. ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో ప్రతిబింబిస్తుంది. అంటే సూర్యుడు మీ భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీ అదృష్టం తలుపు తడుతుంది. షేర్ మార్కెట్ లేదా మీరు గతంలో చేసిన చిన్నపాటి పెట్టుబడులు ఇప్పుడు భారీ లాభాలను అందించబోతున్నాయండి. పిత్రార్జిత ఆస్తులు మీ పేరు మీదకు మారబోతున్నాయి. అంటే అది మీ పూర్వీకుల ఆశీస్సులతో దైవం మీకు ఇస్తున్న గొప్ప బహుమతి అని నమ్మండి. ఆర్థికంగా మీరు ఎదుర్కొనే ఇబ్బందులు తొలగిపోయి మీ స్థాయి పెరుగుతుంది. మీరు పడ్డ కష్టానికి దక్కాల్సిన గుర్తింపు ఇప్పుడు ధనం రూపంలో మీ చేతికి అందుతుందండి. అయితే ఈ 3 తేదీల్లో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యంగా నెలాఖరులో వాహన మరమ్మతులు లేదంటే ఇన్సూరెన్స్ వంటి అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇవి మీ ఆర్థిక భద్రతను ఏమాత్రం దెబ్బతీయలేవండి. కేవలం చిన్నపాటి అడ్డంకులు మాత్రమే. ఆవేశంగా ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి. డబ్బు విషయంలో ఎంతో బాధ్యతగా ఉండండి. కుటుంబ ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త అయితే వహించండి. మీ ఆర్థిక క్రమశిక్షణ మీ భవిష్యత్తు భరోసా ఇస్తుంది. కాబట్టి ధనం అనేది సాధనం మాత్రమే. అది మీ ప్రశాంతతను దెబ్బతీయకుండా చూసుకోవడం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంటుందండి. అయితే ఆరోగ్య విషయానికి వస్తే లగ్నాధిపతి శుక్రుడు మరియు గురువుల కలయిక మీ రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచబోతుంది. దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే ఈ 3 రోజుల్లో వాటి నుంచి మీకు పూర్తిగా ఉపశమనం అనేది లభించబోతుంది. కానీ కుజుడు సంచరిస్తున్నాడు. ఇది మీకోసం ఒక గంభీరమైన హెచ్చరిక. అకస్మాత్తుగా గాయాలు అవ్వడం, కోపం పెరగటం లేదంటే రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం లేదంటే అత్యంత వేగంగా వెళ్ళటం వంటి పనులు అస్సలు చేయకండి. మీ ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఈ 3 రోజులు కూడా మీరు యోగా లేదంటే ధ్యానం ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు సాధించే విజయాలకు అర్థం ఉంటుంది. ఈ చివరి 3 రోజుల్లో మీ మనసును నిలకడగా ఉంచుకోవడం, మీ అదృష్టాన్ని వృద్ధి చేసుకోవడం, పాత అనారోగ్య సమస్యలు మాయమవుతున్నందుకు సంతోషించండి. కానీ కుజుని ప్రభావాన్ని తక్కువ అంచనా అయితే వేయకండి. ఆరోగ్యపరంగా మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త రాబోయే నెలలో మీకు ఎంతో మేలు చేస్తుంది. కోపం తెచ్చుకోకండి, ప్రశాంతతను వదలకండి. అదే మీకు ఈ రోజుల్లో అత్యంత అవసరమైన రక్షక కవచం అన్నమాట. తులారాశి వారి చివరగా ఒక చిన్న మాట, మీరు ఎంచుకున్న మార్గం సరైనది. మీ కృషికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ 3 రోజులు కూడా మీ ఆర్థిక మరియు ఆరోగ్య జీవితంలో ఒక కొత్త స్థిరత్వాన్ని తీసుకురాబోతున్నాయండి. దేనికి భయపడకండి, ఆందోళన అసలు చెందకండి. ప్రతిదీ కాలం నిర్ణయిస్తుంది, కానీ ఆ కాలాన్ని మీ వైపు తిప్పుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. జూన్ 30 నాటికి మీరు ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా ఎంతో ధైర్యంగా స్థిరంగా ఉంటారు. మీ గెలుపుకు విశ్వం తోడుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగైతే వెయ్యండి. అయితే చివరిగా మీరు ఒంటరి వారు కాదు. శని మరియు శుక్రుల ప్రభావం మిమ్మల్ని పరీక్షించిన గురువు మరియు సూర్యుని
శని సంచారం మీకు తోడుగా ఉంటున్నాయండి. ఈ 3 రోజులు కూడా నిశ్శబ్దంగా గంభీరంగా గడపండి. ఫలితాలను హుందాగా స్వీకరించండి. అది మీ జీవితాన్ని కొత్త రూపంలోనికి మారుస్తుంది. భయం వేడండి. ఆత్మవిశ్వాసంతో మీ అంతరాత్మ చెప్పినట్లుగా అడుగు వేయండి. జూన్ 30 నాటికి మీ జీవితంలో ఒక కొత్త వెలుగు, ఒక కొత్త ఉత్సాహము నిండుతాయండి. మీ గెలుపుకు విశ్వం తోడుగా ఉంటుంది. ఈ నెలాఖరులో మీ జీవితంలో ఒక చారిత్రాత్మక మలుపుగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అంతా మంచిగా జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా మీ జీవితంలో ఒక విముక్తి పర్వం. మీరు ఎన్నాళ్ళుగాను గుండెల్లో మోస్తున్న ఆ నిశ్శబ్ద వేదన ఎవరికీ చెప్పుకోలేని ఆ బాధ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. భయాన్ని ఎంచుకుంటే అదే పాతబడిన చీకటిలో ఉండిపోతారండి. కానీ నమ్మకాన్ని ఎంచుకుంటే కొత్త వెలుగులోనికి అడుగు పెడతారు. ఇప్పుడు మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో అదే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఎన్నాళ్ళు మీరు భరించిన అన్యాయాలు, ఎదుర్కొన్న అవమానాలు మీకు అశాంతిని కలిగించాయండి. కానీ ఇప్పుడు ఆ బాధ ఒక కన్నీటి చుక్కలాగా మీ కళ్ళ నుండి జారిపోయి మీ మనసును తేలికపరుస్తుంది. ఈ 3 రోజులు మీకు విముక్తి కలగబోతుంది. నిజమైన కొత్త జీవితం ఇక్కడే మొదలవుతుంది. మీరు ఇక మీ మీద ఎవరి కోసమో జీవించాల్సిన అవసరం అయితే లేదండి. ఇది కేవలం మీ అంతరాత్మ కోసం మాత్రమే, మీ శాంతి కోసం మీరు చేసే ప్రయాణం అని గమనించుకోండి. అయితే జూన్ చివరి రోజుల్లో జరిగే ప్రతి సంఘటన, మీరు వినే ప్రతి మాట దైవ సంకేతాలుగా భావించండి. కొన్నిసార్లు అనుకోకుండా దొరికే సమాధానాలు మీ ప్రశ్నకు భగవంతుడు పంపే సంకేతాలే. మీరు ఏదైనా ఒక నిర్ణయం కోసం అయోమయంలో ఉన్నప్పుడు మీ అంతరాత్మ చెప్పే మాటను ఒకసారి వినండి. అది మిమ్మల్ని ఎప్పుడు కూడా తప్పిదారు పట్టించదండి. ఈ 3 రోజులు కూడా మీలోని సహనం, మీ న్యాయబద్ధత మరియు మౌనంగా ఉండే మీ గొప్ప సామర్థ్యం ప్రపంచానికి పరిచయం కాబోతున్నాయి. చాలా మంది మిమ్మల్ని బలహీనులని భావించవచ్చు, కానీ మీరు చూపే మౌనం మరియు గంభీరత వారి అంచనాలను తలకిందులు చేస్తుందండి. మీరు మాట్లాడకుండానే మీ వ్యక్తిత్వం ఇతరులపై ప్రభావం చూపుతుంది. అదే మీ అసలైన శక్తి. ఈ సమయంలో అహంకారంతో లేదంటే కోపంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకే నష్టం. కాబట్టి ఏ వాదనకు దిక్కుండా నిశ్శబ్దంగా ఉండటమే మీకు రక్షణ. ఈ 3 రోజులు కూడా మీరు చేయాల్సిన అతి చిన్న ఆధ్యాత్మిక క్రమం మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతుందండి. పెద్ద పెద్ద పూజల కంటే మీ మనసులో ఆ దైవాన్ని తలుచుకుంటూ నిశ్శబ్దంగా శ్వాసపై దృష్టి పెట్టడం మీకు అపారమైన శక్తిని ఇస్తుంది. మీ ఆలోచనలు క్రమబద్ధం కావడానికి, మీ నిర్ణయాలు స్పష్టత రావడానికి ఈ చిన్న సాధన చాలండి. బాహ్య ప్రపంచపు శబ్దాల కంటే మీ లోపల నిశ్శబ్దాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల అభిప్రాయాల కోసం పరిగెత్తడం మానేసి మీ మనసులోని శాంతిని వెతుక్కోండి. ఈ ఆధ్యాత్మిక మలుపు మీకు గొప్ప స్థిరత్వాన్ని మరియు గౌరవాన్ని తెచ్చిపెడుతుందండి. తులారాశి వారు, మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారండి. భయాన్ని వదిలేసి నమ్మకంతో ముందుకు సాగండి. జూన్ 30 నాటికి మీ జీవితంలో చీకటి తొలగిపోయి కొత్త ఆశ అనేది చిగురుస్తుందన్నమాట. మీరు లోపల నుంచి మారితేనే మీ బాహ్య జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. ఈ జూన్ నెలాఖరులో మీ జీవితానికి ఒక ముగింపు కాదు, ఒక అద్భుతమైన ఆరంభం అండి. ఆ మహాదేవుని ఆశీస్సులు, ఆ విశ్వం యొక్క శక్తి మీకు తోడుగా ఉన్నాయండి. మీరు ఎంచుకున్న ఈ నమ్మకమే మార్గం మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడుతుందండి. ఇక సందేహాలు వద్దండి, బాధలు వద్దు. మీరు కొత్త రూపం దాల్చి ప్రవేశించబోతున్నారు. ఈ 3 రోజులు కూడా మీ జీవితాన్ని నిలకడగా గౌరవంగా మార్చాలని ఆకాంక్షిస్తున్నామండి. అంతా మంచి జరుగుతుందని నమ్మండి. ఈ వీడియోను మీరు ఇంత శ్రద్ధగా చివరి వరకు విన్నారంటే మీ జీవితంలో గొప్ప మార్పు రావాలని మీరు బలంగా కోరుకుంటున్నారని అర్థం. ఇది కేవలం రాశి ఫలాల గురించి కాదండి, మీ అంతరాత్మ ఆవేదనకు దైవం ఇస్తున్న సమాధానం. ఎన్నాళ్ళు మీరు భరించిన అన్యాయం, మౌనంగా మింగిన మాటలు, కన్నీళ్లతో గడిపిన ఎన్నో రాత్రులు ఇవేవి వృధా కాలేదండి. మహాదేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయవచ్చు, కానీ ఎప్పటికీ అన్యాయం అయితే చేయడు. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి, ఏ బంధం నిలవాలి అనేది మీరే నిర్ణయించుకునే సమయం కూడా కాదు. కాలమే ఆ నిర్ణయాన్ని మీకు స్పష్టం చూపిస్తుందన్నమాట. కొన్ని దూరాలు మొదట బాధగా అనిపించిన కాలక్రమేణా అవి మీ రక్షణకే అని మీకు అర్థమవుతుంది. ఇది మీ ఆత్మబలాన్ని తిరిగి పుంజుకునే కాలం. మీరు మళ్ళీ సింహంలాగా గర్జించే రోజులు దగ్గరలోనే ఉన్నాయండి.